Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు కుంభరాశిలో ఉన్నాయి. వారికి ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయి. 14 ఆదాయము 14 వ్యయము. అలాగే రాజపూజ్యం 1 అవమానం 7. రాజపూజ్యం 1 అవమానం 7. ఈ విధంగా సంవత్సర ప్రారంభం నుంచి మే 1వ తారీఖు దాకా కిందటి సంవత్సరం ఎలా ఉందో అలాగే ఉండబోతోంది. మే 1వ తారీఖు తర్వాత చతుర్థ స్థానంలోకి వచ్చేటువంటి గురుడు, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, జన్మంలో ఉన్నటువంటి శని వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార ప్రారంభం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ సంబంధాల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు కాస్త దూరంగా ఉండి మీ అభిప్రాయాల్ని చెప్పకుండా, ఆస్తి తగాదాలు కలిగినప్పుడు మీ అభిప్రాయాల్ని చెప్పకుండా మౌనంగా ఉండటం, లేదంటే ఏదో ఒక దానికి సమ్మతం తెలపటం, వాదించకుండా ఒక అభిప్రాయంలో మీరు ఉండటం చాలా మంచిది. తల్లికి సంబంధించి కానీ తండ్రికి సంబంధించి కానీ ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా సంతాన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు సంపాదించినటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా భగవదారాధన మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. మీరు పోగొట్టుకున్నటువంటి సొమ్ము కావచ్చు, పోగొట్టుకున్నటువంటి ఏదైనా వస్తువు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా మీరు చేసేటువంటి పనిని ఎవరిని మోసం చేయకుండా, ఎవరితోనూ మాట అనిపించుకోకుండా మీరు కాలం గడపడం అనేటువంటిది చాలా కష్టము. ఎక్కడో ఒక చోట మోసపోవటము, మోసం చేయటము కూడా జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి చేత మాట అనిపించుకోకుండా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహ పాశుపత రుద్రహోమం చేయించుకున్నట్లయితే మీరు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మీ యొక్క ఆనందకరమైనటువంటి విషయాలని దాటవేయకుండా ఆనందాన్ని మాత్రమే పొంది మంచి విషయాల వైపు వెళ్ళటం కోసం, అలాగే మీరు ఏదైనా తప్పు చేసి తప్పించుకున్నట్లయితే, మీరు ఏదైనా సరే రోగాన బారిన పడి దానికి చిన్నగా ఏదైనా మందు వేసి నిర్లక్ష్యం చేసి దాన్ని కప్పు పెడదాము అని అనుకుంటే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు వాటిని దాటవేయవద్దు. మీరు అనారోగ్య పరిస్థితులు వస్తే ఖచ్చితంగా మంచి డాక్టర్కి చూపించుకోండి. మోసం చేయవలసి వస్తే ఖచ్చితంగా దాన్ని దాటవేసి మీరు మోసం పడకుండా చెయ్యకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ తల్లిదండ్రులకి ఏదైనా ఆపద వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగినా దగ్గరుండి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరిని కూడా ఒక మాట అనకుండా మీరు ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి. అనాలోచితంగా ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నా మీరు కూడా పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. జైలు లేదా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కడం కానీ,
లేకపోతే ఏదైనా కోర్టు మెట్లు ఎక్కడం కానీ మీరు జరిగినట్లయితే దాన్ని లాక్కోలేక పీక్కోలేక సంవత్సరం మొత్తం కూడా చాలా బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది, ధనము వ్యయమవుతూ ఉంటుంది. వ్యాపారం ప్రారంభించేటువంటి వాళ్ళకి, వ్యాపారం నడిపించేటువంటి వాళ్ళకి చిన్న సలహా ఏంటంటే మీరు చేసేటువంటి పనిలో నిబద్ధతగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ కూడా కంటపడకుండా చేస్తున్నాము అని అనుకుంటే కనుక కాస్త పొరపాట్లు ఏర్పడతాయి. మీరు ఎక్కడో అక్కడ దొరికిపోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యాపారం చేయండి. అలాగే కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ దొడ్డిదారిన వెళ్ళి మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక దొరికిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి అస్సలు బాలేదు. బ్యాక్గ్రౌండ్లో ఉండి ఏదైనా సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పోటీలో మాత్రం నిలబడకండి. నిరుద్యోగులకి పోటీ పరీక్షలు ఏర్పడితే కనుక వాటిలో నగ్గుతారు, కానీ పోస్టింగ్ అనేటువంటిది ఆలస్యంగా వస్తుంది. అలాగే విద్యార్థులు 1కి 2 సార్లు చదువుకోవటం, 100కి 200% మీరు చదివి దాన్ని రాయగలిగితే రాయటం, దాని ద్వారా మీరు 100కి 90% లేదా 80% మాత్రమే నగ్గేటువంటి అవకాశం ఉంది. మీ ఉత్తీర్ణత శాతం కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంది. అది కూడా 100కి 200% చదివితేనే. 100కి 100% చదివినా కానీ మీకు 70% మాత్రమే మార్కులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆడవారు ఇతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌనం పాటించడం మంచిది. ఎవరిని కూడా తొందరపడి ఒక మాట అనడం, అనిపించుకోవడం 2 మంచిది కాదు. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నించే కన్నా మీ మీద ఉండేటువంటి అభిప్రాయాలు మారకుండా చూసుకోవటం మంచిది. మీ మీద మంచి అభిప్రాయం ఉందనుకోండి, చెడ్డ అభిప్రాయానికి మారకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బందుల పాలు కావద్దు. అందువల్లనే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి చేత మాట పడద్దు, అనద్దు కూడా. ఈ విధంగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అనారోగ్యం వస్తే ఖచ్చితంగా మంచి డాక్టర్కి చూపించుకోండి. అనాలోచితమైనటువంటి పనులు చెయ్యొద్దు. ఎవరిని కూడా ఒక మాట అనద్దు, అనిపించుకోవద్దు. మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంఖ్య 8. మీరు ఈ సంవత్సరం అంతా కూడా గరుడ పచ్చ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు కలిసి వస్తుంది. దాన్ని విత్ సర్టిఫైడ్ స్టోన్ మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని వ్యవహారాలు చేసుకుంటూ మీరు భగవతారాధన చేస్తూ మీరు వీటన్నిటి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేయండి. మీకు అనేక సందేహాల కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్. అప్పులు ఎక్కువగా ఉన్నాయా? రాబడి తక్కువగా ఉండి అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా తెల్లటి పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ కాస్త బెల్లము, కాస్త పెసరపప్పు ఆవిడికి నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు ఉదయం 7 లోపల పూజ చేయడం ప్రారంభం చేయండి. ఇంట్లో మగవాళ్ళు కనుక ఇలా చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే మీకు సత్ఫలితాలు కలగడంతో పాటు అప్పుల బాధ తగ్గి రాబడి పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి. మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. అదేంటంటే ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే నవగ్రహాల యొక్క స్తోత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి వరుసగా చదువుకుని సూర్యుడికి ఎదురుకుండా వెళ్ళి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ నవగ్రహాలకి ఒకసారి దండం పెట్టుకున్నట్టుగా దండం పెట్టుకుని ఆ నీటిని కనుక తులసి మొక్కలో వదిలినట్లయితే మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాల బాధలు కొంతలో కొంత తీరుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయా? మీ మాట ఎవరు పట్టించుకోవటం లేదా? మీతో ఎవరైనా సరే విభేదించి ముందు ఆ తర్వాత మీ మాటను అర్థం చేసుకుంటున్నారా? అయితే ఈ ఒక్క చిన్న పని చేయండి. అదేంటంటే ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు 2 చేతులు తీసుకుని 2 చేతుల్లోనూ కూడా లక్ష్మీ సరస్వతి గౌరులని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రాతరుత్థాయ పఠేత్ అని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నట్లయితే మీ మాట చెల్లుతుంది. మీ యొక్క రోజంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మీకు శుభయోక్తంగా ఉంటుంది. ప్రేక్షక మహాశయులకు నమస్కారం.
ఎవరైనా ఇంట్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చాక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు అవుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలాంటి మనస్పర్ధలు అవ్వకుండా ఉండాలి అంటే చిన్న చిట్కా ఉంది. అదేంటంటే మీరు విప్పిన చెప్పులు సరిగ్గా విప్పారా లేదో ఒకసారి చూసుకోండి. బయట విప్పిన చెప్పులు గుమ్మం ముందు కాకుండా పక్కకి విప్పండి. అంతేకాదు అవి అపసవ్యంగా ఉన్నా లేదా చెప్పులు తిరగబడినా మీరు ఇంట్లో వాళ్ళతో ఆ రోజు గొడవ పడతారు. కాబట్టి చెప్పులు సరిగ్గా విప్పి వాటిని సవ్యంగా స్టాండ్లో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాదు చెప్పులు ఎప్పుడు కూడా చేత్తో పట్టుకుని వాటిని ర్యాక్లో ఉంచిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. లేదంటే కాళ్ళతోనే విప్పి కాళ్ళతోనే ర్యాక్లో పెట్టి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కోండి. ఖచ్చితంగా మీకు వీటి నుంచి మార్పు అనేటువంటిది చూస్తారు. ఈ విధంగా చేసి ప్రతిరోజు కూడా రామనామ మంత్రాన్ని జపం చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా తద్వారా మీకు శుభం జరుగుతుంది.